హైదరాబాద్ లో వైఎస్ సర్కార్ భూదందాపై తెలుగుదేశం పోరాటం చేసినప్పుడు తెరాస నేతలు ఎక్కడికి వెళ్లారని చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. ఎస్ఆర్ఎస్పీ పరిరక్షణ సహా తెలంగాణను అభివృద్ధి చేసింది తెదేపాయేనని, దీనిపై బహిరంగ చర్చకు సిద్ధమని మెదక్ జిల్లా పాదయాత్రలో మరోసారి సవాల్ విసిరారు. ప్రజా సమస్యలే ప్రధాన ఎజెండాగా మెదక్ జిల్లాలో 9వ రోజు నారాయణఖేడ్, వెంకట్రావు తండా, హనుమంతరావుపేట ప్రాంతాల్లో చంద్రబాబు నాయుడు పాదయాత్ర నిర్వహించారు. స్థానిక లంబాడాల సమస్యలు తెలుసుకుంటూ ముందుకు సాగిన బాబు అధికారంలోకి వస్తే అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. తెరాస అధినేత కేసీఆర్ పై బాబు నిప్పులు చెరిగారు. కేసీఆర్ గారడీకి మోసపోవద్దని ప్రజలకు సూచించారు. కాంగ్రెస్ తో చట్టాపట్టాలేసుకుని ఏ అభివృద్ధి సాధించారో చెప్పాలని సూటిగా ప్రశ్నించారు. ఒక పక్క టీఆర్ఎస్ పార్టీ ఉంది, కుంభకర్ణుడు మారుగా 6 నెలలు నిద్రపోతారు. ఇప్పుడు జ్ఞాపకం వచ్చింది, బయట వస్తున్నారు. హైదరాబాద్ లో, రంగారెడ్డి జిల్లాలో నడిబొట్టున బంగారు లాంటి భూములు ఒక్కొక్క ఎకరా 10 కోట్లు 15 కోట్లు చేస్తే అప్పుడు వీళ్ళు ఎక్కడా లేరు. నేను ఒక్కనే పోరాడాను. ఏదైతే గోదావరి ఉందో, ఎస్ఆర్ఎస్పీ ఉందో, పైనంత ప్రాజెక్టు కట్టారు మహారాష్ట్ర. నేను ఆ రోజు వెళ్ళాను. మమ్మల్ని అరెస్ట్ చేశారు, పోలీస్ స్టేషన్ లో పెట్టారు. ఒక మాజీ ముఖ్యమంత్రిని 3 రోజులు పోలీస్ స్టేషన్ లో పెడితే ఎవరి కోసం ఉన్నాను తమ్ముళ్ళు, మీకోసం ఉన్నా, ప్రజల కోసం ఉన్నా, అందుకనే పోరాడా. ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ ఎక్కడుంది? అడ్రస్ లేరు. ప్రజలు 2 పూటలా తిండి లేని పరిస్థితుల్లో ఉంటే అవినీతి సొమ్మును కాంగ్రెస్ నేతలు పందికొక్కుల్లా తింటున్నారని బాబు విమర్శించారు. ఇదే సమయంలో వైఎస్ అవినీతిపై చంద్రబాబు తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి చేసిన అవినీతి ఎవరూ చేయలేదు. హైదరాబాద్ లో 8,000 ఎకరాలు 53 ఎస్సీజెడ్లు పెట్టి 1,000 కోట్ల రూపాయల ఆస్తుల్ని ఆయన బంధువులకి, ఆయన అనుమానులకు అప్పచెప్పాడు. నేను ప్రపంచం అంతా వెళ్లి పెద్ద పెద్ద కంపెనీలు తీసుకొచ్చి హైదరాబాద్ లో పెట్టాను. రాజశేఖర రెడ్డి వచ్చాడు, ఇవన్నీ చూశాడు. మొత్తం 8,000 ఎకరాలు ఆక్యుపై చేసుకున్నాడు, అమ్మేసుకున్నాడు. 6 లేన్ రోడ్డు హైదరాబాద్ లో కట్టించాం. బ్రహ్మాండంగా ఇచ్చేస్తే కాంగ్రెస్ దొంగలు వచ్చి అది కూడా వాళ్ళ భూములకు ఆస్తులు పెంచుకోవడానికి ఆ రోడ్డు వంకర టింకర్లుగా చేసి ఇప్పుడు రింగ్ రోడ్డు కూడా వంకర టింకర్ రోడ్డు చేసే పరిస్థితికి వచ్చారు. కేంద్ర ఆదాయం పెరిగింది, కానీ కాంగ్రెస్ నాయకులు పంది కుక్కులు మారిగా ఎక్కడికక్కడ భోంచేశారో తప్ప ఎక్కడా మన కోసం చూడలా. నిత్యావసర ధరలు నియంత్రించలేకపోయినందుకు ప్రజలకు క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన బాబు వచ్చే ఎన్నికల్లో అవకాశం కల్పిస్తే 5 ఏళ్ల పాటు ప్రజలకు జవాబుదారీగా ఉంటానని హామీ ఇచ్చారు.